ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్ ముగించి విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంలో భారత్ జట్టు సిరీస్ను 4-1 తేడాతో గెలిచి టెస్టుల్లో తానే నెంబర్ 1 జట్టు అని రుజువు చేసింది. మొత్తానికి ధర్మశాల టెస్టు మ్యాచ్లో గెలిచిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. అలానే నిన్నటి నుండి తాను ఎందుకు కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి టెస్టు మ్యాచ్ గెలవాలంటే అన్ని విభాగాల్లోనూ సమానంగా రాణించాల్సిన అవసరం ఉంది. మా జట్టులోని ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం తక్కువ ఉండుండొచ్చు, కానీ వాళ్ళు చాలా క్రికెట్ ఆడారు. కఠిన పరిస్థితుల్లో ఏ విధంగా నిలబడాలి అన్నది వారికి ఇప్పటికే అలవాటైంది. ఒత్తిడిలో వారు చాలా గొప్పగా స్పందించారు. ఈ ఘనత మొత్తం జట్టుకు చెందాలి. ఇలాంటి సిరీస్లో గెలిచిన తర్వాత అందరూ సెంచరీల గురించే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సి ఉంటుంది. బౌలర్లు ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న తీరును అభినందించాల్సిన అవసరం ఉంది. మొదటి ఇన్నింగ్స్లో మేము ఆధిక్యంలోకి వెళ్లడానికి కుల్దీప్ యాదవే ప్రధాన కారణం. అతడు గాయం కారణంగా జట్టుకు దూరమైనా కూడా అసాధారణ పట్టుదలతో ఆడి ఎన్సీఏలో సాధన చేసి తిరిగి జట్టులోకొచ్చాడు. కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు, అతడు బ్యాటింగ్లో కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు. ఇక యశస్వి జైస్వాల్ గురించి అయితే మాటల్లో చెప్పలేను. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. ఒక బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఆ స్థాయిలో దూకుడుగా ఆడుతూ ఉంటే అతనికి మున్ముందు మరిన్ని సవాళ్లు వేచి ఉంటాయి. అతడు ఆ సవాళ్లను స్వీకరించి మున్ముందు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని ఆశిస్తున్నాను. అతడు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా భారీగా పరుగులు సాధించడంలో కూడా అతను ఎప్పుడూ ముందుంటాడు. అశ్విన్కి భారత గడ్డపై తిరుగులేదు అంటూ కితాబు ఇచ్చాడు. తనకి వెన్నునొప్పి ఉండడంతో నిన్నటి నుండి మైదానంలోకి అడుగు పెట్టలేదు అని, అందుకే కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రాకు అప్పగించడం జరిగింది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.